నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో 111వ చిత్రంగా రూపొందుతున్న ఎన్బీకే 111 షూటింగ్ లో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ లొకేషన్ లో సినిమాకు ప్రాధాన్యత ఉన్న ఘట్టాలను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన జేసీబీ ఫైట్ సీన్ ను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫైట్ సీన్ ను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తుండడం విశేషం. ఈ నెలాఖరు వరకు అంటే 19వ తేదీ వరకు ఈ షెడ్యూల్ నిరంతరాయంగా కొనసాగనుందట. వెండి తెరపై ఈ ఫైట్ సీన్ సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా ఒక భారీ హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. బాలకృష్ణ గత చిత్రం అఖండ 2 విడుదలైన తర్వాత ఆయన కొంతకాలం పాటు సినీ కెరియర్ నుండి చిన్న విరామం తీసుకున్నారు. ఆ విరామం అనంతరం గోపీచంద్ మలినేనితో కలిసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులో కొన్ని అనివార్య మార్పులు చేయాల్సి వచ్చింది. దీనివల్ల దర్శకుడు కథపై మరింత కసరత్తు చేసి సరికొత్త స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఈ కారణం చేతనే సినిమా ప్రారంభం కావడానికి కొన్ని నెలల సమయం పట్టిన ఎట్టకేలకు వారం క్రితమే షూటింగ్ పనులు మొదలయ్యాయి. మొదటి షెడ్యూల్లోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటువంటి భారీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించడం సినిమా స్థాయిని తెలియచేస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాపై కూడా ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ నెలకొంది. ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిల్లారు ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగ కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టి లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగానే బాలకృష్ణ ఆలస్యం చేయకుండా తన తదుపరి చిత్రం ఎన్బీకే 112 పనులను కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఒక గొప్ప విందులా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.